అపోస్తుల కార్యాల పక్కన రోమా పత్రిక ఒక ఆంతర్యపు అన్వేషణ. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సాయంత్రం మనం ఒక లోతైన అంశంపై ధ్యానించబోతున్నాం. బైబిలులోని పుస్తకాల అమరిక వెనుక ఉన్న దైవ ప్రణాళిక మరియు వాటి మధ్య ఉన్న సంబంధం. ముఖ్యంగా అపోస్తుల కార్యాల పక్కన రోమా పత్రికను ఎందుకు ఉంచారు మరియు ఈ అమరిక వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే దానిపై దృష్టి సారిద్దాం. అపోస్తుల కార్యాల ఉద్దేశ్యం. పేతురు, పౌలు సమానత్వం. అపోస్తుల కార్యాలు అనే పుస్తకం యేసు శిష్యులు సువార్తను ఎలా వ్యాపింపజేశారు అనే గాథను వివరిస్తుంది. ఈ పుస్తకం ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉంది. అది ఏమిటంటే, పేతురు అనే శిష్యుడు ఎంత గొప్పవాడో పౌలు అనే మరొక శిష్యుడు కూడా సువార్త వ్యాప్తిలో అంతే గొప్పవాడని చూపించడం. నిజానికి ఒకానొక సందర్భంలో గలతీయులకు రాసిన పత్రికలో పౌలు సున్నతి పొందినవారికి, అంటే యూదులకు సువార్తను ప్రకటించే బాధ్యత పేతురుకు ఉందని, మరియు సున్నతి పొందని వారికి, అంటే అన్యజనులకు, యూదులు కానివారికి సువార్తను ప్రకటించే బాధ్యత తనకు ఉందని పేర్కొన్నాడు. ఇది వారిద్దరి పరిచర్యల మధ్య ఉన్న వైవిధ్యాన్ని, కాని సమాన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అపోస్తుల కార్యాలలో ఈ సమానత్వానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పేతురు అనేక అద్భుతాలు చేశాడు, ప్రజలను స్వస్థపరిచాడు, మృతులను లేపాడు. అలాగే పౌలు కూడా అనేక అద్భుతాలు చేశాడు, ప్రజలను స్వస్థపరిచాడు, మృతులను లేపాడు. వారిద్దరూ దేవుని శక్తి ద్వారా సమానమైన కార్యాలను చేశాడు. పేతురు షడక్ అనే వ్యక్తిని స్వస్థపరిచాడు, పౌలు కూడా అదేవిధంగా అనేక మందిని స్వస్థపరిచాడు. పేతురు ఒక సందర్భంలో మరణించిన ఒక స్త్రీని తిరిగి బ్రతికించాడు. అదేవిధంగా పౌలు కూడా ఒక సందర్భంలో మరణించిన ఒక యువకుడిని తిరిగి బ్రతికించాడు. ఈ సంఘటనలన్నీ వారిద్దరూ దేవుని చేత సమానంగా ఉపయోగించబడ్డారని, వారి పరిచర్యలు ఒకదానికొకటి తీసిపోవని స్పష్టం చేస్తాయి. అపోస్తుల కార్యాలు పేతురు పరిచర్యతో ప్రారంభమై క్రమంగా పౌలు పరిచర్యపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇది వారిద్దరి ప్రాముఖ్యతను సమతుల్యం చేయడానికి ఉద్దేశించబడింది. అపోస్తుల కార్యాల ముఖ్య చర్చనీయాంశం: సువార్త వ్యాప్తి. అపోస్తుల కార్యాలంతటా ఒక ముఖ్యమైన విషయం చర్చించబడింది. అది ఏమిటంటే, సువార్త యెరూషలేము నుండి ప్రారంభమై సమరయ ప్రాంతానికి, ఆ తరువాత భూమి యొక్క దూరపు చివరల వరకు ఎలా వ్యాపించింది అనేది. యేసు తన శిష్యులకు ఈ సువార్తను ప్రకటించే బాధ్యతను అప్పగించాడు. ఈ ప్రయాణం యెరూషలేములో ప్రారంభమైంది. ఇక్కడ శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు. అప్పటినుండి వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ సువార్త వ్యాప్తి క్రమంగా జరిగింది. మొదట యూదులకు ప్రకటించబడింది, ఆపై సమరయ ప్రజలకు, యూదులు మరియు అన్యజనుల మధ్య ఉన్న మిశ్రమ ప్రజలు, చివరగా అన్యజనులకు, అంటే యూదులు కాని ప్రజలకు. అపోస్తుల కార్యాలు ఈ పరివర్తనను చాలా చక్కగా వివరిస్తుంది. రోమా పత్రిక సువార్త యొక్క లోతైన వివరణ. ఇక మనం రోమా పత్రిక ఎందుకు అపోస్తుల కార్యాల పక్కన ఉంచబడింది అనే విషయానికి వద్దాం. రోమా పత్రికను వ్రాసింది పౌలు. ఇది అన్యజనులకు సువార్తను ఎలా వివరించాలి అనే దానిపై ఒక లోతైన మరియు సమగ్రమైన వివరణను ఇస్తుంది. అపోస్తుల కార్యాలు సువార్త ఎలా వ్యాపించిందో ఒక కథరూపంలో చెబితే, రోమా పత్రిక సువార్త అంటే ఏమిటి, దాని సిద్ధాంతపరమైన ప్రాముఖ్యత ఏమిటి, మానవజాతి అంతా ఎలా పాపం చేసిందో మరియు దేవుడు యేసు ద్వారా ఎలా రక్షణను అందించాడో చాలా వివరంగా వివరిస్తుంది. అపోస్తుల కార్యాలలో పౌలు అన్యజనుల మధ్య విస్తృతంగా పరిచర్య చేయటం మనం చూస్తాం. రోమా పత్రిక ఆ పరిచర్య వెనుక ఉన్న దైవశాస్త్రపరమైన పునాదిని అందిస్తుంది. ఇది నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు అనే కీలకమైన సిద్ధాంతాన్ని లోతుగా వివరిస్తుంది. ఈ పత్రిక హేబ్రీ భాషలో సడక్ అని పిలువబడే నీతిమంతులుగా తీర్చబడటం లేదా దేవుని ముందు సరిగ్గా నిలబడటం అనే భావనను వివరిస్తుంది. అలాగే గ్రీకు భాషలో డికైయోసిస్ అని పిలువబడే నీతిమంతులుగా తీర్చబడటం అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఇది దేవుడు మనలను తన ముందు పాపరహితులుగా ఎలా చూస్తాడో వివరిస్తుంది. అపోస్తుల కార్యాలు భూమి అంతటా సువార్తను చేరవేయాలనే లక్ష్యాన్ని వివరిస్తుంది. రోమా పత్రిక ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి, సువార్తను ఎలా అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు ఎలా బోధించాలి అనేదానికి ఒక మార్గదర్శకాన్ని అందిస్తుంది. అపోస్తుల కార్యాలను వివరిస్తే రోమా పత్రిక ఆ కార్యాల వెనుక ఉన్న విశ్వాసాన్ని వివరిస్తుంది. కాబట్టి అపోస్తుల కార్యాల పక్కన రోమా పత్రికను ఉంచడం ఒక వ్యూహాత్మక అమరిక. ఇది సువార్త వ్యాప్తి యొక్క కథను, అపోస్తుల కార్యాలు
మరియు ఆ సువార్త యొక్క లోతైన సిద్ధాంతపరమైన వివరణను రోమాపత్రిక ఒకదానికొకటి అనుసంధానిస్తుంది. ఇది పేతురు మరియు పౌలు ఇద్దరూ సమానంగా దేవుని పరిచర్యలో కీలక పాత్ర పోషించారని నొక్కి చెబుతూ విశ్వాసులకు సువార్తను అర్థం చేసుకోవడానికి మరియు దానిని ఇతరులకు ప్రకటించడానికి ఒక పూర్తి చిత్రాన్ని అందిస్తుంది. ఈ అమరిక దైవిక జ్ఞానంతో కూడుకున్నదని మనం గుర్తించాలి. ఇది కేవలం చరిత్రను చెప్పడమే కాదు, మన విశ్వాసానికి ఆధారమైన సత్యాన్ని బోధించడం కూడా.